భయపడుతున్నారు. అక్కడ ఇక్కడ అంటే మన పెద్దగా అక్కడ సూర్యుడు మొత్తం కావడానికి అందరూ కావచ్చు. అది ఊరు వాసన వస్తుంది. ఇక్కడ నిల్చుంటే మనకి వస్తుంది. జగిత్యాల మున్సిపల్ 6వ వార్డు గోవిందపల్లె వాసులు. మేము మున్సిపల్లో గెలవక ముందన్న మా పరిస్థితి బాగుండేది. మున్సిపల్లో కలిసినప్పటి నుండి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. నీళ్లు దుర్గంధ వాసన వస్తున్నాయి. మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చారు తప్ప ఇప్పటికి ఒక్క చుక్క నీళ్ళు అందించిన వాళ్ళు కాదు. ఇదివరకు 20 ఏళ్ళ కిందట మాకు వాగొట్టుకు బావి తగ్గితే ఆ నీళ్లు ఇదివరకు మా గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడన్నా వాళ్ళు ఇంత క్లోరినేషన్ అది చేసి ప్యూర్ వాటర్ అన్నా ఇంత ట్రై చేసేవారు. ఇప్పుడు ఈ చెత్త అదంతా ఈ మురికి నీళ్ళన్నీ వాగులో కలిసితోటి ఇదే నీళ్లు బావిలో కూరి ఇదంతా దుర్గంధ వాసన వస్తుంది. అదే నీళ్లు సప్లై చేయడం వల్ల స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి. దాంతోపాటు ఈ వాగుని పట్టించుకున్న నాదులు లేరు. చుట్టుపక్కల కబ్జాలు జరుగుతున్నాయి, ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి. దీని హద్దులు అనేది నిర్ణయించకపోవడం వల్ల పేదలు తెలియని వాళ్ళు ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ ఇల్లులు కొనుక్కొని ఇలా జాగాలు కొనుక్కున్న తర్వాత రేపు పొద్దున మున్సిపల్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వక లేదా కట్టినవి కూలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని లిమిటేషన్స్ అనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. దాంతోపాటు ఈ బ్రిడ్జ్ది ఎప్పటి నుండో రన్నింగ్ సమస్య. మా వాడకట్టు వాళ్ళు, వాగవుతున్న వాళ్ళు, రైతులు ఇటువంటి చాలాసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ప్రజావాణికి వెళ్ళారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు.
ఎవరిని అడిగినా కానీ మేము ప్రపోజల్ పెట్టినామనుడే తప్ప అభివృద్ధి కోసం పోయిన నాయకులు పట్టించుకుంటలేరు, అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు. జైత్యాల్ పట్టణంలో మరి జైత్యాల్ జిల్లాలోనే అతిపెద్ద పట్టణం, మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల్ మున్సిపాలిటీ 48 వార్డులు ఉంటాయి. మరి దాంట్లో మరి ఇలా 6వ వార్డు మరి గతంలో గోవిందపల్లె మోతేలో ఉన్నటువంటి జీపీ గ్రామ పంచాయతీలో ఉండే, కానీ దీన్ని మున్సిపాలిటీ 6వ వార్డులో మెర్జీ చేసిన తర్వాత ఇది గతంలో నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, తాగునీరుకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా నీళ్లు తాగడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఈ యొక్క వాగులో అసలు ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, ఎక్కడ వాటిలో ఎటువంటి జీవులు చనిపోయినా కావచ్చు, అన్నీ కూడా చెత్త తీసుకొచ్చి ఇదే నీళ్ళల్లో కలపడం. మరి ఇదే వాగు పక్కకు ఉన్నటువంటి దాదాపు 10-15 సంవత్సరాల కింద బావి కట్టారు. బావిని చూసినట్టయితే అసలు ఇది ఒక మురికి కుంపలాగా, ఒక మురికి కుంటలాగా ఉన్నది. దాన్ని చూసినట్టయితే అది మనుషులైతే ఎవరు దాన్ని నీళ్లు తాగరు, స్నానాలు చేయడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితి. మరి ఈ వాగులో కలిసినటువంటి చెత్త వ్యర్థాల కారణంగా మొత్తం కూడా కలుషితమైపోయి ఆ బావి నుండి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు గతంలో ఎప్పుడో కనెక్షన్లు ఇస్తే దాని ద్వారా ఇప్పుడు ఇళ్లకు నల్ల నీరు వస్తే అది కూడా మొత్తం కలుషితమైపోయి ఆ బావిలోకి కూడా మొత్తం కూడా ఈ పొల్యూట్ అయినటువంటి నీళ్లు ఇనికి మరి అక్కడ ఊరి మరి మొత్తం కూడా తాగునీరు కానీ మొత్తం కూడా బట్టలకు కానీ తాగునీరు కానీ స్నానాలకు కానీ మొత్తం కూడా అవే నీళ్లు వాడుకునే పరిస్థితి. మొత్తం కూడా దుర్గంధంతో చాలా గలీజ్ స్మెల్ తోటి ఈ నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్ళనే తాగుతున్నాం, ఈ నీళ్ళనే స్నానం చేస్తే ఇంతకుముందు ఒక ర్యాషెస్ కూడా వస్తున్నాయి. మరి అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. మరి దీన్ని పట్టించుకున్న నాదుడే కరువైండు. ఇలా అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మరి ఇది కనిపిస్తలేదా? పట్టణంలో ఉన్న 6వ వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు మీకు పట్టదా అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా గోవిందపల్లె మా 6వ వార్డు ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. సంబంధిత అధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళను కూడా స్పందించి కలెక్టర్ గారు కానీ మరి లోకల్ బాడీస్కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత అధికారులు స్పందించి ఈ వాగులో ఎటువంటి వ్యర్థాలు మరి కలుషితం కాకుండా మరి పక్కనున్నటువంటి బావిలో కూడా ఎటువంటి కలుషితం కాకుండా మంచినీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, మరి పేరుకు మాత్రమే మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చారు తప్ప మరి మంచినీళ్ళు ఇచ్చిన పాపన లేదు. ఆ బైపాస్ అక్కడ ఉన్నటువంటి ట్యాంకులకి ఇట్లా కనెక్షన్ ఇచ్చినట్టయితే మంచి సురక్షితమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది, చెత్త కూడా తీస్తలేరు. మున్సిపాలిటీ అంటే ఒక మురికి కుంటలాగా మారిపోయిన పరిస్థితి. అలా జైత్యాల పట్టణం చాలా అధ్వానంగా ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక బ్రిడ్జ్ మీద కూడా నిల్చుండే పరిస్థితి లేదు, అంత ఘోరంగా వాసన వస్తూ ఉన్నది. దీన్ని ఇక్కడ ఈ కాలనీలో రోడ్లు లేవు, కనీసం మరి డ్రైన్లు కూడా కడతలేరు అని చెప్పేసి కాలనీ వాసులు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గెలవడమే కాదు, గెలిచిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ప్రజల కోసం పనిచేయాలి. అక్కడ మెయిన్గా ఏం వర్క్స్ ఉన్నాయి, మరి తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పనే ధ్యేయంగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ మరి ఇప్పుడైనా కూడా గదే ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఈ సమస్య మరి వాళ్ళకు ఎందుకు పడతలేదో అర్థమైతలేదు. కానీ ఇటువంటి కలుషిత నీరు మరి మన ఇంట్లో తాగితే మనకు కూడా అనారోగ్య బారిన పడతాం. అదే నువ్వు తాగితే ఒక రకం, పేద ప్రజలు తాగితే ఒక న్యాయమా? ఇవాళ ఈ వాగు మీద బ్రిడ్జ్ కూడా అవసరం ఉన్నది. వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతున్నాయి. మేము ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కట్టుకున్నటువంటి నిరుపేదల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జ్ వెంటనే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. ఈ నీరు కూడా కలుషితం కాకుండా మరి వీరికి తాగునీరు మంచిగా పరిశుభ్రంగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.